హలో అండి, నమస్తే అందరికీ. చూడండి, ఇక్కడ ఈ బాక్స్లో నేను అన్ని విత్తనాలు పెట్టాను కదా, సొర, బీర, గుమ్మడి. అప్పుడు అన్నీ మీకు చూపించాను, మొక్కలు వచ్చినాక కూడా చూపించాను. ఇట్లా పైకి ఇక్కడ అల్లుకుంటాయిలే అని చెప్పి అన్నీ ఇక్కడ పెట్టేశాను కదా. ఇప్పుడు ఈ పూతలు వస్తున్నాయి, పిందెలు వస్తున్నాయి. గుమ్మడి చూడండి, గుమ్మడి పిందె పడిందండి. దీనికి ఇప్పుడు పాలినేషన్ చేసి కొంచెం లిక్విడ్స్ ఇద్దామని చెప్పి ఇదిగండి బీర పిందెలు పడుతున్నాయి. ఇవ్వండి, చాలా పిందెలు వస్తున్నాయండి. ఇక్కడ ఇంకోటి కాయ మొదలవుతుంది. ఇదేమో మగ పువ్వు, దీని నుంచి పాలినేషన్ చేస్తాను. చూడండి గుత్తిలాగా ఎట్టొచ్చినాయో, గుత్తులు గుత్తులు పడుతున్నాయి. చాలా ఉన్నాయి ఇక్కడ. ఎందుకండి కనిపిస్తుందా? పిందెలు అయితే చాలా ఉన్నాయి. ఇదిగండి ఇక్కడ కూడా ఉంది. ఈ చెట్టుకు కూడా అల్లుకొని పోతుంది ఇటు. ఇవ్వండి ఇక్కడ కూడా. ఈ కింద నేలలో పెట్టుకొని అప్పుడు మళ్ళీ కొట్టేసాను కదండి, ఆ చెట్టు కాయ విత్తనం అండి ఇది. అయితే అది ఆకుకి కాయ వస్తుందండి. అప్పుడు వచ్చినాయి కానీ మనకి కొన్నే దక్కుదలైనవి కింద. ఎందుకంటే బాగా అల్లుకోవడానికి పెరగటానికి ప్రయత్నించింది కానీ కాయలు కూడా వచ్చినాయి, కానీ దాన్ని మూలకు ఉండేసరికి నేనేమి చేయటానికి లేక పాడైపోయి కొట్టేశాను. నేతి బీర పాస్తానే ఉన్న షార్ట్లో చూపిస్తూ ఉంటా. ఎందుకండి ఇక్కడ ఒకటి, ఇంకా పిందెలు ఎక్కడో చూశాను. ఇప్పుడు ఈ గుమ్మడి చెట్టుకి నేను ఆ రోజు మట్టిలో అడుగున చెత్త అది పెట్టి మట్టి వేసి కొంచెం కిచెన్ వేస్ట్ వేసి అప్పుడు ఫస్ట్లో పెట్టాను. ఇక అప్పటి నుంచి ఏమి ఇవ్వలేదండి దీనికి. ఇప్పుడు ఇవ్వాలి, ఎందుకంటే ఇంకా పిందెలు పెద్దవి అవ్వాలి, కాయలు రావాలి కదా మనకి. అందుకని ఇవన్నీ పిందెలు బాగా ఇదండి, ఇంకా చాలా పిందెలు పడుతున్నాయి. ఇప్పుడు బలం ఇస్తే దీనికి మంచిగా కాయలు వస్తాయి. చూస్తున్నారు కదా, సొర చెట్టు కూడా ఇక్కడ అల్లుకుంటుంది. ఇది సొర చెట్టు, ఇది గుమ్మడి. ఇవన్నీ కాయ అట్ట మొదలవుతుంది. ఇది విచ్చుకున్న తర్వాత పువ్వు వస్తుంది. దీనికి ఇప్పుడు పాలినేషన్ చేయటం చూపిస్తాం. ఇదండి, తీసేస్తే కొద్దిగా వెనక్కి ఇదండి ఫ్లవర్ లోపల చూడండి. ఇందులో ఈ పుప్పొడి ఉంటుంది. ఈ పుప్పొడి తీసుకెళ్ళి దాని మీద మనం రఫ్ చేస్తే ఆ పిందె కాయగా మారిద్దండి. ఇదండి, కనిపిస్తుందా? దీనికి అదిగోండి ఎల్లో కలర్లో అంటుకుంటుంది చూసారా? ఆ పుప్పొడి అనేది దీని మీదకి రావాలండి. అప్పుడు ఆ కాయ పెద్దది అవుతుంది సైజు. కనిపిస్తుందా? కొన్ని సీతాకోక చిలుకలు అవి తిరుగుతూనే ఉన్నాయండి. అవి కూడా కొన్నిటికి పాలినేషన్ చేస్తూ ఉంటాయి మన తోటలో. ఇట్లాగా
బీరయ్యి నేను వచ్చేసరికి ముడుచుకుపోతున్నాయండి కొన్ని పూలాగా ఉంటేనే మనం పాలినేషన్ చేయటానికి బాగుంటుంది. ఇది ఇక్కడ గుమ్మడి సొర, అటు పక్కన ఉంది ఇంకోటి. ఇక్కడ ఈ టబ్బుల్లో మనకి గుమ్మడి అటు పక్కదేమో సొర చెట్టు ఇట్లా అల్లుకొని పిందెలు పడుతున్నాయి. నేను మొన్న చూశానండి, పిందెలు వస్తున్నాయిలే అనుకున్నా. ఇవి కూడా పాలినేషన్ చేస్తేనేనండి. ఇదిగండి, ఇది పాడైపోయింది. ఇదండి, ఇవి బాగానే ఉన్నాయి కానీ ఇది వస్తుందో రాదో. పువ్వు కూడా ఎండిపోయింది, ఇంకా పాలినేషన్ చేయటానికి కూడా లేదు. చూడండి, ఇక్కడే 3 పిందెలు కాకి అన్నట్టుగా. ఇదండి, ఇవన్నీ మామూలు పిందెలు. ఒక కొమ్మే ఇటు వచ్చిందండి. ఇదిగండి, లోపల ఒకటి మురిగిపోయింది. చూడలే ఇటు పక్కది. ఇదిగండి, ఇక్కడ ఒకటి పడింది. ఈ పాలినేషన్ చేయకపోతే కొన్ని నిలవండి. ఇదిగండి, ఇంకా అటు పక్కకి ఏమైనా ఉందేమో గుంజ కవతల కనిపించడం. ఇదిగండి, ఒక్క తీగండి. మంచు చూడండి ఎట్లా పడుతుందో. రోజు పైకి రావాలా, పొద్దున్నేనా వీడియోలు చేద్దామండి, సాయంత్రం అసలు కుదరటంలే. ఉదయం పూటేమో మంచు పడుతుంది, వీడియోలు కూడా కొంచెం లేట్ అవుతుంది చేయడానికి. ఇదండి, ఇక్కడ ఇట్లాంటి పూలు వస్తే మనం పాలినేషన్ చేయడానికి బాగుంటుంది. సొరతే ఇటు కూడా వస్తుందండి. ఇక్కడ ఇదొకటి, ఇక్కడది రాలిపోయింది. పురుగు ఏమన్నా రాలి చేసిందో. మొన్న ఒక మొగ్గ పిండి చూపించాను మీకు ఏదో వీడియోలో, అది రాలిపోయింది. ఇది ఇంకా పెరుగుద్దేమో లేని అట్టి పెట్టానండి. బాగా బరువుగా కూడా ఉంది కాయ, ఆ మోడలే అంత. దీనికి కూడా ఇప్పుడు కిచెన్ వేస్ట్ ఇస్తాం. తోటకూర అయితే తెగ మొలుస్తుంది, పురుగు పడుతుంది. ఇక్కడదంతా ఫ్రెష్గా లేదులేండి, అందుకే అప్పుడప్పుడు ఇట్లా పీకేస్తానే ఉన్నాను. ఇలా ఇందులోనే ఉంచుతా. దీనికి ఇది కంపోస్ట్ లాగా అయిపోద్ది. ఇక్కడ టమాటా మొక్క మొలిసింది, తోటకూర ఉంది, టమాటా మొక్క ఉంది. మీకు మళ్ళీ టమాటాలు కోసాను, వంకాయలు కోసాను, షార్ట్లో వస్తుంది చెప్పాను. మళ్ళీ లిక్విడ్స్ ఇవ్వాలి అని షార్ట్లో చెప్పా, ఇస్తున్నా ఇప్పుడు. ఇదిగండి పూలు చూడండి, ఇంకా పూలు కొయ్యలా. ఉదయాన్నే వచ్చాను పైకి. ఇదిగండి, ఇప్పుడు కొయ్యాలి. ఇవన్నీ కొయ్యాలి ఇప్పుడు. ఇదిగండి, జుమ్కీ మందారం. ఇది ఇక్కడ ఒకటి వచ్చింది. ఈ చెట్టు ఈరోజు 3-4 కోస్తానే ఉన్నాను. ఈరోజు అయితే లేవు, నిన్న అది మొన్న నేను తీయలేదు, కుదరటం లేదు. ఇదిగండి, ఇవి కూడా కొమ్మలు కట్ చేసుకుంటే బాగుండి అనిపిస్తుంది. బాగా చిగుర్లు వస్తున్నాయి. ఇదిగండి, ఈ మొక్క కట్ చేశాను, ఒక కొమ్మ ఉంచేసి కటింగ్లు చేస్తే చూడండి చిగుర్లు ఎట్లా వచ్చిందో. బాగుంది కదా, వస్తుంది మళ్ళీ అన్నీ. కొంచెం ఇప్పుడైతే ప్రూనింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ టైంలో మొత్తం మళ్ళీ చిగుర్లు వస్తాయి. ఇదిగోండి, ఇది కూడా కట్ చేశాను, చిగుర్లు వస్తున్నాయి మొత్తం. చూడండి, ఇదొకటి. ఈ మొక్క కూడా కొన్ని చేశాను ఆ రోజు ఇటు జరుపుకునేటప్పుడు, ఇంకా కొన్ని చేయలే. ఇదిగోండి, ఇక్కడ వైట్ మందారం కొన్ని ఉన్నాయి, పూలు కొయ్యాలి. కింద పూలు కోసుకొని వచ్చా. ఇది సన్నజాల చెట్టు, పెరిగి పూలు కూడా ఇస్తుందండి. ఏంటంటే కింద కొమ్మలు కట్ చేసాం, కింద సన్నజాల చెట్టు. అప్పుడు అది మట్టిలో పడితే ఆ మట్టి దానికి ఎత్తుకొని వచ్చి ఆ టబ్ అంతే పెట్టాము, కుండి. దాంట్లో నుంచి చిగురు వచ్చిన మొక్క మళ్ళీ బ్రతికి సన్నజాజుల పూలు రోజు 1-2 కోస్తానే ఉన్నాయి. చివర్లు వస్తున్నాయి. మళ్ళీ కొంచెం ఇదంతా ప్రూనింగ్ చేసుకుంటే ఈ మొక్క బాగుంటుంది. ఇదిగోండి, మందార కొమ్మలు గుచ్చానని మీకు చాలాసార్లు చాలా వీడియోలలో చూపించాను. అదంతా పెరుగుతున్నాయి చూడండి.
మొగ్గ కూడా మొదలవుతుందండి. ఆ కొమ్మలు అప్పుడు కటింగులు చేసిన కొమ్మల్ని గుచ్చితే కొన్ని ఇదిగండి చిగుర్లు పచ్చగా ఉంది. చూద్దాం అది కూడా వస్తుందో రాదు. ఇదిగండి ఇది 1 2 3 4 కొమ్మలు. ఇది ఒకటి 5వది. ఇది చూడాలి. ఇవన్నీ ఇప్పుడు పెరుగుతున్నాయి. మళ్ళీ మనం నాటుకుంటే ఇది ఒక మొక్క అయిపోద్ది. ఇక రుద్రజడ అని అంటారు. ఇంకోటి ఏదో పేరు ఉంది, సబ్జా. అది మంచి స్మెల్ వస్తుందండి. అసలు చూడండి ఎంత పూత, అసలు భలే అందంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి భలే వాసన వస్తుందండి. పువ్వులు కొయ్యాలి. ఇదిగండి ఇక్కడ నేతి బీర ఉందండి. దీనికి కూడా ఇదిగండి ఈ పువ్వు నుంచి పాలినేషన్ చేస్తున్నాను. ఇదిగండి ఇట్లా అంటమే. చాలామందికి తెలియదండి ఇది పాలినేషన్ చేస్తే వస్తాయని. ఎందుకంటే మనకు మొక్కలకి ఇప్పుడు పక్షులు కానీ కీటకాలు కానీ ఏమైనా తిరుగుతూ ఉంటే పాలినేషన్ చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు మనకు పక్షులు తక్కువ కదా రావటము. తూనీగలు, తుమ్మెదలు, నల్ల తుమ్మెదలు తిరుగుతుంటాయి. అవి కూడా బాగానే ఉంటుంది. సీతాకోకచిలుకలు ఇవన్నీ వస్తేనే మనకు పాలినేషన్ బాగా అవుతుందండి. ఎప్పుడన్నా వస్తుంటాయి, ఒక్కొక్కసారి తగ్గుతుంటాయి. ఇదండి ఇక్కడ ఒక పిందె, ఇది ఒక పిందె నేతి బీర. ఇది ఒకటి. ఇక పిందెలు కొన్ని వస్తున్నాయి, కొన్ని పోతున్నాయి. ఇప్పుడు వీటికి కిచెన్ వేస్ట్ ఇస్తానండి, చూపిస్తాం. ఇదిగండి నేను ఎక్కువ శాతం కిచెన్ వేస్ట్నే ఇస్తుంటా కదా. కోడిగుడ్లు పడ్డాయి ఇందులో, అరటికాయ తొక్కలని, క్యారెట్ పీల్స్, రకరకాలవి పడతా ఉంటాయి కదా. ఇవే మన మొక్కలకి మంచిగా ఎదుగుతున్నాయి కదండి. ఎప్పుడన్నా పేడ ఇస్తున్నా చూడండి. ఇప్పుడు ఇది డైరెక్ట్గా ఇంతే పోసేస్తున్నా. ఒక బకెట్కి 2 బకెట్లు చేసుకుంటాను అంతే. అంటే 1:1 పడుతున్నాయి రేషియో. ఈ పీల్స్ కూడా ఇందులోకి వేసేస్తేనే నిదానంగా కంపోస్ట్ లాగా అయిపోతుందండి. ఇదండి ఆ మొక్కల్లోకి వేసేస్తున్నాం. అరటికాయ కూడా చాలా మంచిది. ఇంకా పూత రావటానికి బాగా పనిచేస్తుంది. పూతలు కూడా పెద్దగా దృఢంగా వచ్చి కాయ కూడా బలంగా వస్తుంది. చూద్దాం. ఇదండి ఇంకా అదే వస్తూ ఉంటుంది. ఇంకో బకెట్లో కూడా గుమ్మడి చెట్లకి ఇస్తాను. ఇదే ఎండుతూ ఉంటుంది, కంపోస్ట్ లాగా అవుతూ ఉంటుంది. కోడిగుడ్లు తొక్కలు పడ్డాయి, అరటికాయ, చిక్కుడు తీగ కూడా వస్తుంది. ఇట్లా ఇప్పుడు ఆ బకెట్లో తీసుకెళ్ళి గుమ్మడి చెట్టుకి, అక్కడ సొర చెట్టుకి వాటికి ఇస్తాను. ఇట్లా కిచెన్ వేస్ట్ని పడేయకుండా మనం ఎంత మంచిగా మొక్కలకి ఇచ్చుకోవచ్చో చూడండి. ఇదండి ఈ టమాటా కాయ పాడైతే వేసాను. ఇదండి ఇది గుమ్మడి, అరటికాయ తొక్కలు ఎండుతుంటాయి, పైన వేస్తాను నేను. మట్టి కూడా గుల్లబారుతూ ఉంటుంది. పైకి వానపాములు కూడా పైకి వచ్చి ఆ ఫుడ్ని తింటాయండి. అందువల్ల పైన కింద నుంచి పైకి, పైనుంచి కిందకి తిరుగుతుంటాయి కాబట్టి వానపాములు మట్టి కూడా గుల్లబారుద్ది, మంచిగా ఉంటుంది. ఇట్లా వేసేస్తా పైన. అంతే. ఇంక నేనేమి తీసి తవ్వి పెట్టను. ఎందుకంటే ఇప్పుడు మాకేమి పందికొక్కులు అట్లా ఏం లేవు. ఇట్లా ఎండుతూ ఉంటుంది. అదే ఇంకా
కంపోస్ట్ లాగా అయిపోద్ది. కొంచెం నీళ్ళు ఇస్తాను. ఇది ఇక్కడ వంగ చెట్టు, ఇదండి ఇట్లా వీటికి ఇచ్చేసాను. ఇదండి అప్పుడు స్వీట్ నారింజ కటింగులు చేసి పెట్టానండి, చెప్పా కదా. కాయలన్నీ కోసినాక కటింగులు చేస్తే మొత్తం చిగురులు వచ్చింది చూడండి. దీంట్లో 2 టమాటా మొక్కలు చిన్న చిన్నవి గుచ్చా, 2 ఒక పట్టుకొని ఇట్లా తీసుకొచ్చి ఇక్కడ గుచ్చాను. బాగా ఎదుగుతున్నాయి. ఇప్పుడు వీటికి కూడా ఇదిగోండి, ఇవన్నీ పడి మొలిసినాయి, బాగా పెరుగుతున్నాయి చూడండి. టమాటాలు ఈ సీజన్లోనే బాగా కాస్తాయండి. రేపు సమ్మర్ వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ ఇప్పుడు టమాటాలు బాగా వస్తాయి సీజను. ఇదిగండి దీంట్లో పడి మొలిసినాయి, అవి అట్టు పెట్టానా అంతే కాస్తున్నాయి. సపోటాల్లో సపోటా కాయలు కూడా పెద్దవి అవుతున్నాయండి, సైజు పెరుగుతున్నాయి. గులాబీలు కూడా బాగా వస్తున్నాయి. మొగ్గలు మంచు అండి తెగబడుతుంది. ఇదిగండి చూడండి, అటు పక్కవి కూడా వస్తున్నాయి బాగానే. చిగుర్లు మొగ్గలు బాగా వస్తున్నాయి. టమాటాలు అది తోటకూర చూడండి ఎట్లా పెరుగుతుందో అసలుకి. తోటకూర చూసారా ఎంత ఫ్రెష్గా ఎట్లా ఉందో. ఇందులో ఈ గులాబీ చెట్లు ఇదిగండి టమాటా మొక్క ఇక్కడ పడి మొలిసి ఇట్లా వెళ్ళిపోతుంది. ఇదిగండి ఇదంతా అదే ఎంత పెరిగిందో, కాయలు పడ్డాయి. ఇదిగండి ఇదిగండి కాయలు, ఈ ఆకుల మధ్యలో ఉన్నాయి. టమాటాలు వాసన అండి, మనం ఇదివరకు మా తోటల్లో కాస్తుంటే అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ స్మెల్ వచ్చేది, టమాటాలు స్మెల్. అదే స్మెల్ ఇప్పుడు నేను అనుభవిస్తున్నానండి, ఆ వాసన. మనం బయట తీసుకొచ్చుకుంటే కాయలు అంత ఉండదు. మొన్న మీకు ఒక వీడియో పెట్టాను కదా టమాటాలు హార్వెస్ట్ అని, అవి పచ్చడి చేసుకున్నానండి. నిల్వ పచ్చడి బాగుంది అసలు, భలే తొందరగా వేగినాయి, చాలా బాగుంది టేస్ట్ కూడా. కొంచెం పెట్టుకున్నాను, మళ్ళీ షార్ట్లో కొన్ని కాయలు కోసాయి. ఎందుకంటే పెద్దాకలా వీడియోలలో చూపించలేము కదా అని చెప్పి అట్లా కోసుకున్నా. షార్ట్లో అన్నా చూపిద్దాంలేని షార్ట్లో చూపించా. ఇప్పుడు వీటికి కూడా ఏదో ఒకటి ఇవ్వాలండి, లిక్విడ్స్ ఇస్తుంటేనే మనకి కాపు వచ్చేది. ఇందులో కూడా ఇప్పుడు ఇదండి, ఇది ఆ కుండీలోది. ఇదిగండి పెద్ద మొక్క ఆ టబ్బులోది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ పడి మొలిసినాయి. మనము కిచెన్ వేస్ట్ ఇస్తున్నాం కదండి. ఇదిగండి ఇక్కడ 4 మొక్కలు ఉన్నాయి ఒకే చోట, తీసి ఎక్కడన్నా నాటుకున్నాం. ఇదిగండి ఇక్కడ ఒకటి ఉంది, ఇదండి ఇక్కడ, ఇదిగండి ఇక్కడ ఈ 2. దీంట్లో కూడా ఈ 2 నేను నాటినవి. ఇదిగండి ఇంకా మొలిసినాయి ఇక్కడ. ఇదిగండి ఇప్పుడేనండి బాగా వచ్చేది, రేపు ఎండలు వస్తే రావు. పోయినసారి కూడా ఎండాకాలం వేసినప్పుడు రాలేదండి ఎండలకి. ఈసారి ఏమన్నా మా చెట్లు పెరిగినాయి కాబట్టి చూడాలి. ఇక్కడ కూడా అప్పుడు టమాటా కిచెన్ వేస్ట్లో పిండాను, వచ్చినాయండి నారు. నాటాలి. టబ్బులు అన్నీ కొన్ని రెడీ చేశాను. టర్కీ అంజూరు కాయలు, ఇది రేపు ఏమన్నా పోయించాము. ఒకరో పండుతుంది అనుకునేసరికి అక్కడ ఒక చెట్టు చూపిస్తున్నాను కదండి మీకు, ఒక్కరో పండుతున్నాయి నెలకి పచ్చి కూడా కొరికేస్తున్నాయండి. ఉడతలట్టుంది, ఏ పక్షిలో ఉడతలు అర్థం కావట్లా. నేను చూడంగా అయితే కొరకటం లేదు. ఇట్లా తోటకూర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో, పచ్చాకే తినాలనిపిస్తుంది. కొంచెం
ఇక్కడ కొన్ని దాంట్లో కొన్ని ఉన్నాయి, ఇవి కూడా అట్లా వస్తున్నాయి. ఇక్కడ ఈ చెట్లు ఎన్ని కాయలు కాసి బరువు ఎక్కి కొమ్మ కూడా ఇరిగిపోతుందండి. ఇదిగండి కోసాను మొన్న, ఇంకా ఉన్నాయి. ఈ కొమ్మ కూడా ఇరిగిందండి చూడండి, బరువుకి కిందకున్నాయి. ఇంకా కనిపిస్తున్నాయా? షార్ట్లో కూడా వస్తాయి మీకు. అన్నం మెతుకులు కూడా వేస్తానండి, మిగిలిన అన్నం. దొండకాయ మొక్కకి వేస్తున్నా, పచ్చిమిరపకాయలు దొండకాయలు అన్నీ కోసాను, మీకు షార్ట్లో వస్తుంది. అవి కూడా తీగలన్నీ ఎండిపోతున్నట్టు వస్తున్నాయి. మునగ చెట్లు బాగా పూతలు వస్తున్నాయండి. ఇప్పుడు పిందెలు నిలబడితే లేదో మంచుకి అర్థం కావట్లా, పూత అయితే వస్తుంది. నిలబడితే బాగుండు, మార్కెట్లో కూడా దొరకటం లేదంట. ఇదిగోండి ఈ టబ్బుల్లోకి ఏమి నాటాలో అర్థం కాకుండా ఉంది. టబ్బులు అయితే రెడీ చేసుకున్నాను, చూడాలి. గోంగూర మొక్కలు విత్తనాలు ఉంటే పడి మొలుస్తున్నాయి, టమాటా మొలుస్తుంది. మనం బెండ చెట్లు పీకేసి కింద అంటే వీటిల్లోనే అడుగును పెట్టేశాను కదా, దాంట్లో పీకినప్పుడు 2 కాయలు ముదిరిపోయి ఎండిపోయి ఉంటే అవి తీసి విత్తనాలు గుచ్చా, 2 మొలకలు వచ్చినాయి బెండ మొక్కలు. ఇవేమో టమాటాలు, మిరప. మన ఆ చెట్లో నుంచి ఒక చెట్టు పీకేస్తే కాయ పండింది, మిరపకాయ మంది, అది తీసి దీంట్లో వేసాను, మొలకలు వస్తున్నాయి. నిన్న ఒక టమాటా కాయ చెట్లో పాడైతే దీంట్లో పెట్టా, అదే మొలకలు వస్తుంటాయి. ఇవన్నీ టమాటా మొక్కలు, ఈ మిరప మొక్కలు. ఇంకా సీడ్స్ వేసుకోవాలి. తోటకూర అయితే తెగ మొలుస్తుంది. అదే ఉల్లిగడ్డలు పొట్టేసాం కదా, ఉల్లికాడలు కూడా వస్తున్నాయి మనకి. అదండి, ఇవన్నీ మీకు రోజు నేను వీడియో చేయటంలా కుదరటం లేదు. ఇదిగండి మామిడి చెట్టు కూడా పూత చూడండి, ఇది నిలబడిద్దో లేదో కానీ. దీనికి కిచెన్ వేస్ట్ ఇస్తానండి, లిక్విడ్. ఈ చెట్టు కూడా కాయ చూడండి పెద్దది అవుతుంది. నేనేమో బాగా పక్వానికి వచ్చాక కోద్దాంలే అనుకుంటున్నా, కొంచెం ఎల్లోయిష్గా మారుతుంది, పండిద్దేమో చూడాలి. దీనికి కొద్దిగా ఇంకా పూతలు. ఇవన్నీ, ఇది ఒకటి, ఇది బూజులాగా వస్తుందండి ఇందులో, దీని లోపల ఆ బూజు వచ్చి తెల్ల బూజు రాలిపోతుంది. ఇదైతే బాగా ఫ్రెష్గా ఉంది. అదిగండి పాలినేషన్ జరుగుతుంది అక్కడ, అది ఒక ఈగలాగా వచ్చింది, పాలినేషన్ చేస్తుంది. దానిమ్మలు కూడా మొన్న కోసాను, మీకు అది షార్ట్ రాలేదేమో, ఇప్పుడంతా మళ్ళీ చిగుర్లు వస్తుంది. ఎండకి చూడండి ఎట్లా కనిపిస్తుందో, సూర్యభగవానుడు మెలమెల మెరుస్తుంది. దీనికి కూడా ఇద్దాము, మళ్ళీ పూతలు రావటానికి. కిచెన్ వేస్ట్ ఇస్తే మంచిగా పూతలు వస్తాయండి. ఈ బంతి చెట్టు మాత్రం ఎన్ని పూలు ఇస్తుందో, అసలు రాలి బరువుకి పడిపోతుంది. దీనికి బేర చెట్టు, నేతి బేరు ఇందులో ఉందండి, దీనికి కూడా ఇచ్చాను. దీనిలో కూడా 2 మొక్కలు ఉన్నాయి, 3 మొక్కలు ఉన్నాయి దీంట్లో. నేతి బీర, కాకరలు. ఇదండి చిక్కుడు, మొన్న కొన్ని కాయలు కోసాను, దీనికి ఇచ్చానండి. తెల్ల చిక్కుడు అండి, నాకు భలే ఇష్టమైన చిక్కుడు, అంకులకు కూడా ఇష్టం బాగా అది. ఇదిగండి పేను బంక వస్తుంది, ఇక్కడ చూసా ఇప్పుడే పేను బంక చూడండి. మళ్ళీ ఏదన్నా స్ప్రే చేసుకోవాలి.
ఇదిగోండి చూసారా, స్ప్రే చేస్తే నీమాయిలు మొన్న స్ప్రే చేశాను కదా ఒకసారి, అది బాగా వచ్చినాయి. తర్వాత కాయలు ఇప్పుడు పూతలు వస్తున్నాయి, ఇంకా పిందెలు పడుతున్నాయి. తెల్ల చిక్కుడు అప్పుడు తెలియదులే, ఏది వేసామో తెలియదు. వేసినప్పుడు కాయలు వచ్చినాక కానీ అర్థం కాలేదు. కాకర కూడా బాగానే పెరుగుతుంది. ఈ పందిరి తీగజాతికి ఉంచుకుంటున్నా. తీగజాతి మొక్కలు ఏది పెట్టినా ఇంక ఇక్కడిక్కడే పెట్టుకుంటే పైకి ఎక్కుతూ ఉంటాయి ప్రతిదీ. ఓకే అండి, ఇప్పుడు గుమ్మడి చెట్టు గుమ్మడికాయలకి పాలినేషన్ చేశాను. నేతి బీరకి పాలినేషన్ చేసి చూపించా. చాలామందికి తెలియదండి పాలినేషన్ అనేది, అది చేసి చూపించాను. సొర చెట్టు పిందులు పడ్డాయి చూశారు. కిచెన్ వేస్ట్ ఇచ్చాను. ఈ సీడ్ మాత్రం చాలా బాగుంటుందండి. కాయలు కూడా రుచిగానే ఉంటున్నాయి. నాటుకాయ బీర, నాటు బీర బాగా వస్తున్నాయి పిందులు. ఇంకా దీనికి ఎక్కువ మనం పోషకాలు ఇచ్చుకుంటూ ఉంటే మంచిగా ఎదుగుతూ ఉంటుంది. ఎదిగి బాగా కాయల్ని పెద్ద సైజులో ఇస్తుంటుంది మనకి. అందుకని ఇప్పుడు కిచెన్ వేస్ట్ ఇప్పుడు ఇచ్చాను. ఇది ఒక వారం రోజులు సరిపోద్దండి దీనికి. ఇక మళ్ళీ వారం అయిన తర్వాత ఇంకేదన్నా ఇస్తాం, మళ్ళీ అప్పుడు చూపిస్తాను. ఇదండి బీర చెట్లు, గుమ్మడి చెట్లు. సొరతేగ కూడా ఇట్లా పాకుతుంది. ఇది ఏ సొర ఇద్దో తెలీదు, వచ్చిన తర్వాత కానీ చూడాలి. గుమ్మడి ఆ సొరేనండి, అక్కడ పెట్టి చూపించాను కదా రౌండ్ సొర. అప్పుడు విత్తనాలు అవి నూర్జహాన్ గారు ఇచ్చిన సీడ్స్ అవి. దానిలోయే 2 ఉంటే ఇక్కడ పెట్టా, అంతే. పెట్టి సొరకాయ అది. ఓకే అండి, ఉంటానండి. పూలు కోస్తానండి, పూలు కోసి చూపిస్తూ ఉండండి. నేను పూలు చూపించలేదు కదా. కింద పూలు కోసుకొని వచ్చా. సన్నజాజులు బాగా వస్తున్నాయి, సన్నజాజులు కూడా. ఇవన్నీ ఇక్కడ కోస్తున్నా. కింద కోసుకొని వచ్చా, చాలా వస్తున్నాయి. ఇవి కోద్దాము. ఇవ్వండి, రోజు నాకు ఉదయాన్నే కోసుకుంటానండి. పూజకి కావాలి కదా మాకు. ఎప్పుడైనా వీడియో చేస్తే సాయంత్రం పూట చేస్తాను. చూడండి ఎంత బాగున్నాయో. అందువల్ల మీకు పొద్దున్నే నాకు వీడియోలలో పూలు నేను విడిగా చూపించలేకపోతున్నాను మీకు పెద్ద వీడియోలలో. ఇవి కూడా మొగ్గలు వస్తున్నాయండి. ఇవన్నీ ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇదిగోండి ఎల్లోది కనకాంబరాలు చెట్టు కూర పెద్దది అవుతుంది. ఫస్ట్లో 2 పూలు వస్తే నేను భలే ఆనందంగా చూపించా. అబ్బో 2 పూలు పూపించే తెగ ఆలోచిస్తున్నావే అన్నారు. అవును, ఆనందం అంటే 1 పువ్వు వచ్చిన ఆనందమే, 100 పూలు వచ్చిన ఆనందమే కదండి. చూసారా, ఇప్పుడు చెట్టు పెరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఉండదు అంత ఆనందం. ఏదైనా చిన్న పిల్లలు బందాడేవాళ్ళు లేచి 2 అడుగులు నడిస్తే ఎంత ఆనందపడతాము తల్లిగా. ఇది కూడా అంతేనండి, మొక్కలు పెంచే వాళ్ళకి అది అర్థమైద్ది. ఇంక ఇప్పుడేం ఉండదు, వస్తున్నాయి కాబట్టి ఇప్పుడేం అనిపించదు. ఇంకా ఫస్ట్లో మొక్కలు కూడా పసిపిల్లలతో సమానం అండి అంటారు కదా. ఇదండి గులాబీ, ఇదొకటి. ఈరోజు పూస్తూనే ఉన్నాయి, నేను చూపించటం లేదు కానీ ఈరోజు పురుగు చూడండి ఎట్ట తినేసింది. ఇదండి, తిరిగి కోసుకునేసరికి నాకు చాలా టైం అవుతుంది పూలు కోయటం కూడా. గులాబీలు చూడండి ఎల్లో, చూసారా ఎంత బాగున్నాయో. వీటికి కూడా ఇప్పుడు మళ్ళీ లిక్విడ్స్ ఏమన్నా ఇచ్చుకోవాలండి. అన్నీ చిగుర్లు వస్తున్నాయి. ముళ్ళు చూడండి ఎట్టున్నాయో, ఎల్లో కలర్ ఎంత బాగుందో. ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి, అన్నీ చిగుర్లు వస్తున్నాయి. మళ్ళీ వీటికి ఇస్తా ఏదో ఒకటి. ఇదిగండి మెరూన్ షేడు. ఇదిగండి మొగ్గలు చూడండి, గుత్తులు గుత్తులు వస్తున్నాయి. ఇదిగండి ఈ గులాబీలు కోస్తున్నాను ఇక్కడ. మొన్న షార్ట్లో పెట్టాను కదా బొకేలాగా వచ్చినాయని, అసలు ఎంత బాగా వచ్చినాయండి ఆ రోజు.
ఇవన్నీ మాకు దేవుడికి బాగా వస్తున్నాయండి. మనకి ఇంట్లోకి ఏది కావాలో అది పెంచుకుంటున్నానండి నేను. అన్నీ వేసుకొని ఎందుకు మనం చేయలేము, చేయగల వరకు వేసుకొని పెంచుకుంటే చాలండి. కాయలు కావాలి తినటానికి, అందుకనే నేను కొంచెం ఫ్రూట్స్ మొక్కలు పెంచుకుంటున్నా. ఇంకా ఏమన్నా ఫ్రూట్స్ మొక్కలు తెచ్చి పెట్టుకుందాం అనుకుంటున్నా. పూలు, కాయలు, కూరగాయలు మాకు ఇంట్లోకి వస్తే చాలండి. అంతే కదండి. క్రోటాన్స్ ఇంతకుముందు పెంచాను కానండి మా పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు. ఇప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ లేదండి క్రోటాన్ మొక్కల మీద. ఎందుకంటే మనకి వాటి గుండా ఏమి లాభం ఉండదు అని. బాగా మొగ్గలు వస్తున్నాయి. అన్నిటికి మళ్ళీ లిక్విడ్ ఏదన్నా ఇవ్వాలి. గులాబీ మొక్కలకి ఎక్కువ ఇస్తుంటేనే పూలు బాగా వస్తాయండి. ఇవన్నీ మనకు అవసరమైన మొక్కలేనండి. క్రోటాన్ మొక్కలు ఏంటంటే కొన్ని ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ ఉంటాయి. నా దగ్గర కూడా అక్కడోటి ఉన్నాయి పాతయ్యే, అయ్యే ఉంచాను. కొత్తగా అయితే నేనేం పెట్టలేదండి క్రోటాన్ మొక్కలు. అంతకుముందు పాత ఇంటి దగ్గర వరండాలో పెట్టుకుంటే బాగుంది. ఇప్పుడంటే మన మొక్కలు ఇవే ఎక్కువ ఉన్నాయి కదా, నాకు మళ్ళీ చెయ్యాలి కదా అన్నిటికీ. అంటే పని అమ్మాయి వచ్చినా రాకపోయినా మనం చేసుకునేటట్టు ఉంటే మొక్కలు బాగుంటుంది. సన్నజాజుల పూలు, విరజాజి కూడా మొత్తం ఆకు దూసేయాలండి. కొన్ని ఆకులు తీసేస్తేనే మళ్ళీ మొత్తం బాగా వస్తాయి. చూడండి, రోజు 2 కాయలు కోసుకొని అంకులు నేను తింటున్నాము స్వీట్ లెమన్. ఈ నిమ్మకాయ మాత్రం బాగా పండినాక కోద్దాంలని అట్టి పెట్టానండి. చూడాలి. ఇది ఒకటి పూతలు వస్తున్నాయి మళ్ళీ. ఇవ్వండి పూతలు, చూడండి ఎన్ని పూతలు వచ్చినాయో. ఇక్కడ గుత్తే వచ్చిద్ది. ఇదిగండి ఇక్కడ కూడా అట్టనే. ఇట్లాంటి మొక్క దొరికితే తెచ్చి పెట్టుకోండి ఎవరైనా. ఇక్కడ 2 పిందెలు రాయలు పడ్డాయండి కింద. ఎందుకు పడ్డాయో నాకు అర్థం కాలేదు, తీసి పడేసాను. భలే బాధ అనిపించింది. ఉంటే అంత కాయలు అయ్యేది కదా అనిపించింది నాకు. ఇవ్వండి పూలు. ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు కింద తీసుకెళ్ళి ఇంకా అంకుల్ పూజ చేసుకోవాలి. ఓకే అండి. గులాబీలు ఇవి అయితే భలే పోస్తాయండి. పెద్ద చెట్లు అవుతున్నాయి. చెట్లు కూడా బాగానే పెరుగుతున్నాయి. ఇట్లాంటివి ఉండాలండి మనకు పూజలు చేసుకునే వాళ్ళకి. ఇట్లాంటి పూలు ఉంటే ఈ మొక్కలు అయితే బాగా వస్తాయి పూలు. ఇంకా మామూలుగా మొక్కలు అంటారా, ఇది ఇట్లాంటివి కూడా బాగా వస్తాయండి. నాటు గులాబీ ఇది. ఈ మొగ్గ కూడా వచ్చింది. ఇవి కూడా కొంచెం వస్తాయి. ఇవి మాత్రం ఎక్కువ వస్తున్నాయండి. కింద పూలు, పైన పూలు. ఓకే అండి, ఉంటానండి. వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ రాయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి. చూస్తున్నారు కదా చాలామంది. కింద గులాబీ. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి.